వెల్కమ్ టు అవర్ ప్రీ రిలీజ్ స్లాష్ ప్రెస్ మీట్. రెండు కలిపిన హైబ్రిడ్ అనమాట, ఇవాళ ఫ్యూజన్. గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా మొదటిగా నమస్కారం. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఆయన వస్తారని నాకు తెలుసు. మా సినిమా ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హీస్ లైక్ బ్లెస్సింగ్ హ్యాండ్ ఫర్ అస్. ఇక్కడ విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ అండ్ ఇండస్ట్రీ డిగ్నిటరీస్ కేఎల్ ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ గారు, దర్శకుడు మిత్రుడు దశరథ్ గారు, ఇంకా మా హీరోయిన్లు దీపు గారు, సింగర్ దీపు గారు, అందరికీ కూడా ఆహ్వానం అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ హియర్. సింపుల్ స్టేట్మెంట్లో చెప్పాలంటే ఈ సినిమా ఎందుకు చేశాను అంటే, నేను 28 years బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయాను. అక్కడే ఉంటున్నాం మేము. ఇండియా నేను రావడానికి కారణము ఒక అవకాశం కూడా అక్కినేని నాగార్జున గారు, అమల్ గారు కల్పించారు. వాళ్ళ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్కి, అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి డీన్ ఆఫ్ అకాడమిక్స్గా వచ్చాను. రావడం ఒక అవకాశంగా, ఇండియా రావడానికి అవకాశంగా తీసుకుని వచ్చాను. వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ నేను 3 years డీన్గా వర్క్ చేస్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉన్నా. ఫ్యామిలీ ఇంకా లాస్ ఏంజల్స్లోనే ఉంది. కానీ నా హోమ్ కమింగ్కి ఇప్పుడు నా కెరియర్ సినిమా కాబట్టి, థియేటర్, సినిమా, టెలివిజన్ ఇదే నా కెరియర్. నాకు తెలిసినంతలో లాస్ట్ 25-30 years నుంచి ఇదే చేస్తున్నాము. సో ఇక్కడికి రావడానికి, ఈ ప్రొఫెషనే ఆధారంగా రావడానికి ఒక తెలుగు సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. నేను ఇల్లు, మన లాంగ్వేజ్, మన కల్చర్. సో ఇక్కడ హైదరాబాద్లోను, విజయవాడలోను బర్గర్, పిజ్జాలు తింటారు. మేము ఇక్కడ ఇడ్లీ వడ దోశ తింటాం. అండ్ 10 మంది కలిస్తే హే బ్రో వాట్సాప్ అనం. 4 కలిస్తే ఎరా మామ టీ తాగుదామా అంటాం. అది అక్కడ మా కల్చర్ అన్నమాట. అంటే ఈ కల్చర్ని ఒక క్యాప్స్యూల్గా మేము తీసుకుపోయాం 28 years బ్యాక్. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్, యూ వాంట్ టు బీ అగైన్ associated with the culture and sound familiar to the culture, taste it again. అంటే ఇక్కడి కల్చర్, ఇప్పుడు కల్చర్ వేరు, అప్పుడు కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు అన్నట్టుగా టైం ప్రకారం కల్చర్ మారుతూ ముందుకెళ్తూ ఉంటుంది. మేము వెళ్ళిపోయినప్పుడు ఒక టైం క్యాప్స్యూల్లో ఇండియా కల్చర్ పట్టుపోయాం, తెలుగు కల్చర్ని. ఆ కల్చర్లోనే ఉన్నాం మేము తిరిగి వచ్చేప్పటికీ ఇండియా ముందుకెళ్ళిపోయి మారిపోయింది. అందుకే ఇక్కడ ఎవరికి ఫోన్ చేసినా, టెక్స్ట్ పెట్టినా బ్రో అంటున్నారు. మేము అనం అట్లా చెప్తున్నా కదా. సో ఇంటికి రావడానికి ఒక ఆసరాగా సినిమా తీస్తే చక్కని సినిమా స్టడీస్ కోసం అక్కడికి వెళ్ళా కాబట్టి సినిమాతోనే ఇక్కడికి వద్దామన్న ఆశతో ఈ సినిమా మొదలుపెట్టాము. ఇది విజయేంద్ర ప్రసాద్ గారి బ్లెస్సింగ్స్తో మొదలుపెట్టాము. అండ్ రొమాంటిక్ కామెడీ ఎందుకు ఎన్నుకున్నానంటే, నేను ఫస్ట్ ఫిల్మ్, నాకు యాక్చువల్గా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ అనేది నా నమ్మకం, తర్వాత మెసేజ్ కూడా ఇవ్వాలి. జంజాల గారి సినిమాలు, మళ్ళీ అసలు ఇంకాస్త ముందు ఎల్వి ప్రసాద్ గారి సినిమాలు చూసి అక్కడ ఉన్నాం మనం హిస్టారికల్ ప్లేస్లో. అందుకని ఆ మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, పెళ్లి చేసి చూడు, ఆ సినిమాలను చూసి పెరిగాం కదా. దానివలన రొమాంటిక్ కామెడీ అంటే ఒక రకమైన స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అది ఎప్పటికైనా ఆల్ టైమ్ రిలేషన్ ఉంటుంది ఆడియన్స్కి. దే విల్ అండర్స్టాండ్, దే విల్ లవ్ ఇట్ అని నా ఫీలింగ్. సో వీ స్టార్టెడ్ విత్ రొమాంటిక్ కామెడీ. ఈ ఫిల్మ్ గురించి ఇంతవరకు బ్రీఫింగ్ చెప్పగలను, తర్వాత విల్ గో ఆన్ బికాజ్ ఐ వాంట్ అవర్ గెస్ట్స్ టు స్పీక్. సో ఈ ఫిల్మ్లో నాకు సహకరించిన మా నటీనటులకు ముఖ్యంగా చైతన్యరావు గారు, హెబ్బా పటేల్ గారు, అండ్ తనికెల భరణి గారు, సుహాసిని గారు, ఆలీ గారు, సురేఖవాణి గారు, మన అరవింద్ కృష్ణ అండ్ రవివర్మ, డాక్టర్ భక్తియార్, అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇందులో కళ్యాణ్ మలిక్ గారు ముఖ్య పాత్ర వహిస్తారు మ్యూజిక్ డైరెక్టర్గా. మేము ముందు ఇంత టైం మ్యూజిక్కి స్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే, సినిమాలో సంగీతం ప్రధానం అనేది నేను నమ్ముతాను. అందుకే కళ్యాణ్ మలిక్ గారిని తెచ్చుకున్నాము, అది విజయేంద్ర ప్రసాద్ గారి రికమెండేషన్ వలన. అండ్ చక్కగా కూర్చుని కిట్టు విశ్వప్రగడతో పాటలు అర్థమయ్యేట్టుగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి పదం అర్థమయ్యేట్టుగా పాడుకునేట్టుగా రాయించుకుని, సందర్భానికి సరిపడా, కొందరు ఓల్డ్ స్కూల్ అంటారు, మేము క్లాసికల్ స్కూల్ అంటాము, చక్కగా అలాగే సినిమాలో కలిసిపోయినట్టుగా పాటలు ఉంటాయి. ఇంతవరకు చాలా హ్యాపీగా ఉంది మాకు. వీఆర్ గోయింగ్ టు బి అవుట్ ఇన్ ద థియేటర్స్ ఆన్ June 21st. మీ అందరూ ఆదరిస్తారని,
ఇది ఒక ఈవెంట్ లాగా కాదు, ఒక పార్టీ లాగా కాదు, ఒక హోటల్లో ఫ్లాషీ లైట్స్తో డాన్సులతోనూ కాదు. ఇలాగే జరగాలని నేను కోరుకున్నాను. చాలామంది మిత్రులు అన్నారు ఈ కార్యక్రమం జరగాలంటే ఆ హోటల్ బుక్ చేయి, హోటల్ బుక్ చేయి, ఈ ఆటోమేటెడ్ లైట్స్ కావాలి, ఓ డ్యాన్స్ టీమ్ కావాలి, ఇలాంటివి చెప్పారు. కానీ నేనేమన్నానంటే సినిమా పుట్టినది ఎక్కడ, మన ఈ అన్నపూర్ణ స్టూడియోలోను ఎల్వి ప్రసాద్ గారి దగ్గర, వీళ్ళ దగ్గర ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నుంచి జరుగుతుంది. సినిమా చరిత్రలో మనం భాగం అవ్వాలంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటేనే చాలా గొప్పగా ఉంటుంది అనిపించింది నాకు. అండ్ ఇక్కడ అందరు ప్రసాదులు ఉన్నారు. ఇక్కడ ఎల్వి ప్రసాద్ గారు మనందరినీ దీవిస్తున్నారు. ఆయన రిప్రజెంటేటివ్ రమేష్ ప్రసాద్ గారు దీవిస్తున్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు దీవిస్తున్నారు, ఆ తర్వాత కేఎల్ ప్రసాద్ గారు దీవిస్తున్నారు. అండ్ ఈ ఎల్వి ప్రసాద్ గారిని పాత్రకి జీవం పోసిన మన అవసరాల శ్రీనివాస్ ఉన్నాడు ఇక్కడ, మహానటి సినిమాలో మీ అందరు చూసినప్పుడు గుర్తు చేసుకున్న రోలు. సో అందుకని అందరి సమక్షంలో బయట నేను నడుస్తుంటే లోపలికి ఒక ఆర్ఆర్ వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ లోపలికి వస్తే. నా జ్ఞాపకాలు ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళక ముందు బాపు గారి సినిమా మిస్టర్ పల్లాన్లో నేను 3 క్యారెక్టర్స్ డబ్బింగ్ చెప్పాను ఇక్కడ లోపల. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మెమరీ క్యారీ చేస్తున్నాను. లోపలికి వస్తుంటే అసలు ఎన్నో వాయిస్లు కనబడుతుంటాయి, ఎన్నో ఫేస్లు కనబడుతుంటాయి, ఎన్నో టైటిల్స్ గుర్తొస్తుంటాయి, పాట ట్యూన్లు గుర్తొస్తుంటాయి. శంకర భవనంలో చిన్నపిల్లలు నడుస్తుంటే తెలిసి ఇలా స్తంభం ముట్టుకుంటే ఒక స్వరం వచ్చినట్టుగా ఈ ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణంలోకి వస్తుంటే సినిమా హిస్టరీ అంతా అలా ఒక స్కాన్ అవుతుంటుంది నాకు. ఆ లోపల ఇప్పుడు మనం లోపలికి వస్తున్నప్పుడు అక్కడ మెడల్స్ అన్ని చూసాం కదా, మొన్న వచ్చినప్పుడు చూస్తే మొత్తం మనం కూడా మెమెంటోస్ చేయించుకుందామా అని అడిగితే ఫ్రెండ్స్ అన్నారు అది ఓల్డ్ స్టైల్ అన్నారు. ఓల్డ్ స్టైల్ ఏముండదు, ఇది నాకు కావాలి అది అని చెప్పి మెమెంటో కూడా చేయించుకుని, ఇది ఒక ఆడియో రిలీజ్ లాగానే అప్పటి క్లాసికల్ పద్ధతిలోనే మన పెద్దలు చేసినట్టు చేద్దామన్న కోరికతో పర్టికులర్గా ప్రసాద్ ల్యాబ్స్లో ఇది చాలా వినయంగా జరుపుకుంటున్నాం. నా ఐ వుడ్ లైక్ మన యాంకర్స్కి ఇచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హనీమూన్ ఎక్స్ప్రెస్ అన్నారు, హనీ ఎక్కడ, మూన్ ఎక్కడ? ముందు దాని సమాధానం చెప్తే తర్వాత మాట్లాడతానండి. హనీ ఎవరు, మూన్ ఎవరు? ఆ అమ్మాయి హనీయా, అయితే ఈ అమ్మాయి మూనా? మంచి ప్రయత్నం బాబు గారు. అన్నిటికన్నా ది వే ఇది రెస్పెక్టెడ్ ద ట్రెడిషన్. రమేష్ గారిని గౌరవించారు, కిడ్స్ ఎల్వి ప్రసాద్ గారు జ్ఞాపకం పెట్టుకున్నారు. ఐ హోప్ దిస్ మూవీ రీచెస్ టు ద ఎక్స్పెక్టేషన్. ఆ ట్రెడిషన్ గౌరవం తెచ్చేలా చేస్తారని నేను నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. అందరికీ నమస్కారం అండి. గాడ్ బ్లెస్ యూ. I'm very happy to participate in today's function for the simple reason it is a function of cinema. You all know my father and the company and the family, what we are associated with. My father had nothing else but cinema in his life. He continued to enjoy it thoroughly, fully focused on that. And we as youngsters was studying for some time. I did my engineering and my brother also did that. I was never interested in being in cinema because I saw my father struggling from morning till night. He was never at home. Night also he used to do the shooting. So I did not like it. What could be the life? So natural attraction is not there. Once in a while I used to go to the set to be with my father. And we continued to grow because of his contribution to cinema. He never went to school, but still he loved cinema. With his interest and his love for cinema has brought him up. He built tremendous goodwill with the cinema, people in the cinema. Slowly he came up. He had no education, never went to school, never did anything that is normally
associated with a successful technician in any field. But he went on growing. More than anything else, he has a tremendous goodwill. The way he conducted himself, okay, the way he dealt with people, artists, technicians and all that. And he also, being in Bombay, means you know what it is. The entire industry is a nucleus. And he learned Urdu, and all the languages, and he has become almost a darling of the cinema. He worked with Prithviraj Kapoor, you know Raj Kapoor's father, and we were all born in Bombay. Then he continued his career, ups and downs, with the same discomfort, comfort, whatever it is. He pursued to the best of standards. Then, very fortunate, whatever he touched became a success, and he has really grown as a part of cinema. Whatever we wanted, we built, purchased, everything related to cinema. It's a huge story, struggle, success, failure, these all things have come up very well. So, he thoroughly enjoyed cinema, nothing else but cinema. And at one time he was considered one of the top producers of Hindi cinema in Mumbai. He was connected with Raj Kapoor's family, and we did a lot of our Hindi film shooting in Bombay at Arcade Studios. Went on working something we never hesitated, and it has become slowly growing from zero to whatever we are today. We had everything that we need today to make a film. So that has really came handy for him. And when we started making films, he chose Telugu films, remakes, or somebody else's films, and we in Urdu. Unbelievable success. I think mostly it's because the way he conducted himself into the industry, how presently he moved, how presently he made films. So the path has been so nice, it suited him, because that's how he cultivated himself. We are very fortunate. He made some of the most successful films, Telugu to Hindi, and Telugu languages also. I did not much involve myself in the filmmaking at any point of time, but I was doing engineering. So we were diverted to equipments that are required for filmmaking. Actually, we acquired what all is required for making the films, and we became one of the top important production houses in Bombay. There were many major hits that my father succeeded. You all know Ek Duje Ke Liye is one of the films, Milan, so many films. They are all universal successes. And besides that, he took his own films into Hindi. He
had the knack of converting our Telugu films to Hindi on an all-India basis in Urdu, and they're very synonymous, very beautifully blended. And most of these films are Sunil Juplis. Sir, we need blessings, sir. We need blessings, sir. Oh, for this. For this, yeah. I'm glad you told Thank me. you, sir. Thank you. I make this mistake all the time. Anyway, today I'm here for the film. My friend Raj Shekhar has been with me. I know you're all here to see the film. And I find a lot of freshness in this film from what I saw. In terms of music, artists, everything seems to be, there's some sparkle. So nothing else is more important than success for you and me, because it's a film. I'm hoping a lot from this movie because there's a lot of freshness, a lot of ease. So I'll not take too much time. So I gracefully give the mic to somebody else who can speak better. Thank you, sir. Thank you so much. ఇది బాగాలేదమ్మా. బాలు గురించి నేను ఒక్క నిమిషం మాట్లాడడం అన్నది ఒక పెద్ద శిక్ష. సీతారాం శాస్త్రి నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిన కొత్త రోజుల్లో మద్రాసులో తన దగ్గర ఉండగా తను వెళ్ళగానే ఇదిగో ఈ కుర్రాడు పాండిచేరిలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు, అతని మాటలు విని అతని మంచి సలహా ఇవ్వు అన్నాడు. నేను ఇచ్చిన మొదటి సలహా నువ్వు ఎలాగైనా హాలీవుడ్కి వెళ్ళిపోవాలి అని. అలాగే వెళ్ళాడు. రెండోది అబ్జర్వ్ చేస్తూ ఉంటే అప్పుడు మన చిన్న గడ్డ ఉండేది, చాలా రఫ్గా ఉన్నాడు. నాకు మాట గుర్తొచ్చింది. ఈవీవి సత్యనారాయణ ప్రేమ ఖైదీ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు, డైరెక్షన్. హీరో గురించి ఇంకా తర్జన జరుగుతున్నాయి. నన్ను అన్నాడు, కొత్త హీరోని చూడవయ్యా బాబు, ఎంతమందిని కలుస్తున్నాయి అంటే నేను చూడగానే కరెక్ట్ దొరికాను అనుకున్నా. నువ్వు రేపు సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళు అని చెప్పా. పలానా టైంకి వెళ్ళు, అక్కడ ఈవీవి సత్యనారాయణ ఉంటాడు, నేను పంపించానని చెప్పు చాలు అన్నా. అప్పుడు ఏం చేశాడంటే బాపు గారి మన ములపూడి వెంకటరమణ గారు విక్రమార్కుడు మార్కు సింహాసనం ఏదో ఒక సినిమాల మీద రాశారు ఆయన. అందులో ఒక ఇది ఉంది సంఘటన. ఒక హీరోయిన్ని సెలెక్ట్ చేసుకుంటారు పెద్ద నిర్మాత దర్శకుడు. ఆ సినిమాకి సెలెక్ట్ అయ్యామని ఆవిడ ఏం చేసింది, తిరుపతి వెళ్ళి గుండె వెళ్ళింది. ఆవిడ జుట్టు చూసి సెలెక్ట్ చేస్తే ఆవిడేమో జుట్టు లేకుండా వెళ్ళింది. అలాగా అబ్బో మీ పెద్ద సంస్థకి వెళ్తున్నా అన్ని బాలు నన్నగా గడ్డం తీసుకుని వెళ్ళాడు ఆ వేషం వల్ల. ఇలాగా ఎన్నో ఉన్నాయి. నాకు చాలా ఆనందం ఏంటంటే తను అనుపన్న స్టూడియోకి టీమ్గా వచ్చినప్పుడు అసలు చాలా ఎంత గర్వించాను. తను హాలీవుడ్లో గ్రీన్ కార్డ్ ఫేవర్ అని సినిమా తీశాడు. తను రాలేకపోయాడు. బాంబే ఫిలిం ఫెస్టివల్లో ముంబై ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్లో దానికి సెలెక్ట్ అయ్యి అది ఓపెన్ ఫిల్మ్గా ఒక సెక్షన్కి అయింది. ఆ సినిమా తాలూకా వ్యక్తులుగా నేను మా డాక్టర్ శ్రీనివాస్ ఇక్కడ ఎక్కడ ఉంటాడు, మేమిద్దరం వెళ్ళాం. సినిమా తర్వాత మేము పొందిన గౌరవం అక్కడ మీకు చెప్పలేనండి. ఎంతో మంది మమ్మల్ని ఎంతో ప్రశంసించారు. ఆ తర్వాత తను తీసిన గ్రీన్ కార్డ్ ఫేవరు నేను టానా ఫెస్టివల్ వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ల్యాప్టాప్లో చూపిస్తే అసలు కదిలిపోయాను. బాలు ఏంటిది ఇంత అద్భుతంగా తీసావు, ఇంకా రీ రికార్డింగ్ ఏవి లేవు అంటే చాలా గర్వించా. ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఇక్కడే మన హైదరాబాద్లో మిత్రుల కోసం ఇక్కడ ప్రివ్యూ ఒక షో వేశాం. ఆ రోజున వచ్చిన రెస్పాన్స్ నా అనుమానం బాలు ఎప్పటికీ మర్చిపోలేడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్తో తను తెలుగు సినిమాగా ఇందాక
తను మాట్లాడుతున్నప్పుడు గద్గదంగా అయిపోయాడు చూసారా, అలాంటి వాడు చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి, గొప్ప టెక్నీషియన్, చాలా టాలెంట్ ఉన్నవాడు. నాగేష్ కుకునూర్ ఒక సినిమాలో నన్ను నా చేత మీరు ఓపెనింగ్ డే మీరే యాక్ట్ చేయాలి అని నన్ను పెట్టి లెక్చరర్ క్యారెక్టర్ పెడితే నేను యాక్ట్ చేశా. ఆ తర్వాత నన్ను డబ్బింగ్ పిలవలా. ఇదేంటిది, నన్ను డబ్బింగ్ పిలవలేదా, సీన్ లేదనుకున్నాను. సినిమా చూస్తే సీన్ ఉంది, నేనే మాట్లాడి ఉన్నాను, కానీ నేను డబ్బింగ్ చెప్పలే. ఇదేంటిది ఎలాగొచ్చిందయ్యా అంటే, ఇదిగో ఈ మోసగాడు తన నా వాయిస్తో చెప్పేశాడు డబ్బింగ్ అంతా. అంత టాలెంట్ ఉన్నవాడు. ఈ సినిమా సక్సెస్ అయ్యి బాలు హాలీవుడ్కి వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ వచ్చేట్టుగా చేయాలని ప్రేక్షకుల్ని కోరుతూ, మీడియా మిత్రులకి ఈ ఫంక్షన్కి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. బాలు నాకు ఒక 25 yearsగా తెలుసు. మేమందరం ట్రైలర్ బ్యాచ్ అని ఒక కేఫే రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళం. నేను, ఆర్పి, గోపి మోహన్, చంద్రశేఖర్ గారు, త్రివిక్రమ్ శ్రీను, ఇలా. అప్పటి నుంచి వెరీ ప్యాషనేట్ పర్సన్. తర్వాత హాలీవుడ్ వెళ్ళాడు. గ్రీన్ కార్డ్ ఫీవర్, బ్లైండ్ అంబిషన్ అని 2 అద్భుతమైన సినిమాలు తీశాడు అక్కడ. అలాగే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన ఆహ్వానం సినిమాని అక్కడ హాలీవుడ్లో తీస్తే డైవర్స్ ఇన్విటేషన్ అని, దానికి కంప్లీట్గా అక్కడ స్క్రీన్ ప్లే అదంతా రాసిన వ్యక్తి బాల. వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అలాగే మన నాగార్జున గారి అన్నపూర్ణ దానికి కూడా డీన్గా వచ్చాడు. సినిమా కోసమే హాలీవుడ్ వెళ్ళాడు. సినిమా మీదే 25 years లైఫ్ స్పాన్ అంతా గడిపాడు. ఎంతో ప్యాషనేట్గా తీసిన సినిమా ఇది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మేము అందరం కలిసి ఈ ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. బట్ ఆర్పిఎం యూఎస్లో ఉన్నాడు, గోపి యూఎస్లో ఉన్నాడు, చందు గారు విజయవాడలో ఉన్నాడు. ఇలా అందరూ మిస్ అయిపోవటం వల్ల నేను ఒక్కడిని వచ్చాను. ఇంతకుముందు ఒకసారి ఒక ఫంక్షన్ కలిసాము అందరం. సో వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. తీస్తున్న చాలా మంచి సినిమా ఇది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. కళ్యాణ్ మారిక్ గారు అసలు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అంటే ప్రతి పాట ఎక్స్ట్రాడినరీగా ఉంది. కిట్టు విశ్వప్రగడ అద్భుతమైన లిరిక్స్, అంటే చాలా సెన్సిబుల్గా, చాలా తేలిక పదాలతో అద్భుతంగా రాశారు. అండ్ చైతన్యరావు ఈజ్ లైక్ మై బ్రదర్. ఇంతకుముందు చాలా మంచి పర్ఫార్మర్. తను హెబ్బా పటేల్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండిందని మనకు సాంగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్తూ బెస్ట్ విషెస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఈ నెల 21వ తారీఖున వస్తున్నది హనీమూన్ ఎక్స్ప్రెస్. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. నేను యూఎస్ వెళ్ళిన కొత్తలో సినిమా తీయాలని, సినిమా డైరెక్టర్ అవ్వాలని, రైటర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని చాలా కోరికలు ఉండేవన్నమాట. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇండస్ట్రీని ఎలా ఎంటర్ అవ్వాలన్నది నాకు ఐడియా అస్సలు లేదనమాట. సో అక్కడ ఇంటర్నెట్లో వెతికి ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు ఎవరైనా దొరుకుతుంటే ఈమెయిల్స్ రాస్తూ ఉండేవాడిని. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా స్టూడెంట్స్ అందరూ ఒక indianmoviesworld.com అది వెబ్సైట్ ఉండేదన్నమాట. అందులో $5 కడితే మన సినిమాలన్నీ చూడొచ్చు అనమాట. అందులో ఒక సినిమా చూసా, గ్రీన్ కార్డ్ ఫీవర్ అని. నాకు చాలా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ చూసానని అనిపించింది అనమాట. ఎవరు డైరెక్టర్ అని చూస్తే బాల రాజశేఖర్ నేను ఉంది. ఇదేదో మనం ఫోన్ చేస్తే పలికే పేరులో ఉందనిపించింది. సో నేను వెంటనే బాలా గారి ఈమెయిల్ అడ్రస్ ఏదో దొరికితే ఆయనకి ఈమెయిల్ చేశా. చాలా మందికి ఈమెయిల్ చేశా అప్పట్లో. అండ్ వెంటనే ఆయన రిప్లై ఇచ్చారు. నేను బాలా గారు, నేను మీతో పని చేయాలనుకుంటున్నాను అంటే, నేను ప్రస్తుతం ఏం చేయట్లేదు, నేను నెక్స్ట్ సినిమా చేసినప్పుడు మాత్రం నీకు ఖచ్చితంగా చెప్తానన్నారు. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళకి ఆయన ఇంకో సినిమా తీస్తున్నారని తెలిసి, ఇదేంటి చెప్తానన్నారు, ఇలా మోసం చేశారంటే, సారీ సగం సినిమా అయిపోయింది, నువ్వు సెకండ్ షెడ్యూల్ నుంచి వచ్చి నా దగ్గర పనిచేద్దు కానీ అంటే, నేను వెళ్ళి ఆయన దగ్గర డైరెక్టర్స్ అసిస్టెంట్గా బ్లైండ్ అంబిషన్ అనే సినిమాకి పనిచేస్తాను. నా ఫస్ట్ టైం నా పేరు స్క్రీన్ మీద కనిపించింది బాలాగారి బ్లైండ్ అంబిషన్ సినిమాలో అనమాట. అండ్ నేను సినిమా తీయాలనుకుంటున్నాను అంటే నాకు కొంచెం గైడెన్స్ కావాలి బాలా అని అడిగినప్పుడు, బాలాగారు అక్కడ ఫిల్మ్ మేకింగ్లో టీచర్ కూడా అనమాట. నన్ను ఫస్ట్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేయరని చెప్పి నన్ను యూసీఎల్ఏలో స్క్రీన్ రైటింగ్ డిప్లొమాలో ఆయన సజెస్ట్ చేశారు. తర్వాత నేను నా ఫేవరెట్ బుక్ అంటే స్క్రీన్ రైటర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ రాబర్ట్ మెక్కీ అనే బుక్, స్టోరీ అనే బుక్ రాబర్ట్ మెక్కీ రాశారు. అది చదవమని చెప్పి ఆయన నాకు ఇచ్చింది. ఆ తర్వాత నుంచి నా
లైఫే మారిపోయింది బేసికలీ చెప్పాలంటే. థ్యాంక్ యూ బాలా ఫర్ బీయింగ్ సచ్ ఎ ఫ్రెండ్. అండ్ నా జర్నీలో నేను ఫస్ట్ కలిసిన ఫిల్మ్ పర్సన్ మీరే. అండ్ థ్యాంక్ యూ, నాకు ఈరోజు ఇక్కడ ఉండడం, ఈ స్టేజ్ మీద బాలా గారు తీసిన ఫస్ట్ తెలుగు సినిమాకి నేను స్టేజ్ మీద ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ సినిమా పాటలు చాలా నచ్చాయి. కళ్యాణ్ గారు ఇక్కడ లేరు కానీ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్బమ్. అండ్ ట్రైలర్ కూడా నాకు చాలా, అంటే బాలా గారు చాలా ఫన్ అండ్ లైవ్లీ పర్సన్. అండ్ సినిమాలో ఆ ట్రైలర్లో ఆ ఫన్ అంతా కనిపిస్తుంది. సో చైతన్య గారు అండ్ హెబ్బా గారు, ఆల్ ది బెస్ట్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ నేను కూడా June 21 కోసం ఈగర్లీ వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, పెద్దవారందరికీ నమస్కారం. విజేంద్ర ప్రసాద్ గారు సార్ నమస్తే సార్. అండ్ స్టేజ్ పైన ఉన్న అందరికీ హాయ్ నమస్తే అండి. ముందుగా ఇక్కడ మెయిన్గా ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం కళ్యాణ్ మలిక్ గారు. ఆయన నాకు ఈ పాట గొప్పతో ఇక్కడ వచ్చేవాడు కాదు. ఆయనతో పాటు నా జర్నీ చాలా నెమ్మదిగా ఉంది. అలా మొదలైన సినిమాలో పాడాను, ఆ తర్వాత ఊహడు గుసగుసలాడని సినిమాలో పాడాను. 2 సూపర్ హిట్ సాంగ్స్, చాలా పేరు తెచ్చిపెట్టిన పాటలు. సో ఇది ఈ సాంగ్ కూడా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చిపెడుతున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ నేను ఎన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, ఎన్ని సాంగ్స్ విన్నాను, ఎంజాయింగ్ ఇట్, రోజు వింటున్నాను కూడా. సో ఈ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయితే ఇంతకంటే బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 2 లైన్లు పాడాలి కూడా మీ పాటని. షూర్ షూర్. క్యూట్గా స్వీట్గా స్మైలీలా సన్నగా నవ్వరా మెరుపులాగా ఎప్పుడు ఉండగా ఓలాగా అందగా జీవితం టోకీగా 1000 వోల్ట్ బల్బు లాంటి ఫేసురా ఫ్యూజ్ పోయినట్టు పెట్టమాకురా మానసాడు న్యూస్ నువ్వు చూసి చూడనట్టు బ్లాక్ చేసుకుంటే చాలదా టేక్ ఇట్ ఈజీ అనేసి ఈ జిందగీలో సాగనివ్వరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. ఇది వెరీ వెరీ స్వీట్ గా మెసేజెస్లో కూడా ఆయన ప్రేమ తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని మీట్ అయినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. విజయప్రసాద్ గారికి నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. నా పేరు స్ఫూర్తి జితేందర్. అందరికీ నా పాట ఉండి పాడడం వల్ల కిక్ టోన్లో పాడిన సాంగ్స్ అన్నీ తెలుసుంటే ఒక 100 సినిమాల వరకు పాడుంటాను ఇప్పటి వరకు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐమ్ రియలీ ఆనర్డ్ టు బీ హియర్. Thank you so much for this opportunity, Bala uncle. Bala uncle is my dad's close friend. First when we had a discussion vachinappudu he supports and encourages me a lot. Even in US nellappudu nenu English and Spanish lo songs rastuntanu. Bala uncle one of the Spanish songs vinnaru and one of the craziest ideas తెలుగు అండ్ స్పానిష్ లో చేస్తే ఎలా ఉంటుంది పాట అని ఐడియా ఇచ్చింది బాలా అంకుల్. సో విత్ ఆల్ హిస్ ఇన్పుట్స్ అండ్ ఆల్ హిస్ గైడెన్స్ ఇంత మంచి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలిగాను నేను అండ్ మదన్ అని ప్రోగ్రామ్ చేశారు ఈ సాంగ్ని. అండ్ I would really like to thank Kalyan Malik Garu for this opportunity, for making me one of the guest composers and for this opportunity. Thank you so much. I would love to congratulate the entire team, Chaitanya Garu, Heba Patel Garu. I would wish you the best and whole team of Honeymoon Express eagerly waiting for June 21st. థ్యాంక్ యూ డియర్. అలాగే 2 లైన్లు పాడాలి కూడా. తెలుగు అయితే మా అందరికి బాగా తెలుసు, ఎందుకంటే ఈ పాప దన్ ధనాదన్ దన్ ధనాదన్ దన్ ధనాదన్ ధనార్ అంటే ధనదన్ ఆడిరు మా పిల్లలంతా తెలంగాణ మొత్తం. సో ఇప్పుడు ఒక్కసారి స్పానిష్ లో కూడా చేసావు కాబట్టి అది మాకు కొత్త, మా కోసం. You say potato, nenanta potato, life anta gajibujigunna hakuna metato. En besos abras todo lo que caiga de amor. Hermano se desciante solo sin amor. Y tensions annitiki, XYZ issues annitiki. Over solution dorigindi daniki cheka cheka fata fata tiki tiki taka taka ticket to visit the Honeymoon Express. Thank you. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ హలో హాయ్.
ఏంది నెలకు ఒకసారి వస్తుండే కనిపిస్తుండే అనుకుంటున్నాను. బట్ నెలకు ఒకసారి వచ్చినా కూడా ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, అతిథులు విజయేంద్ర ప్రసాద్ గారికి, కేఎల్ ప్రసాద్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి, అన్న దశరథ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. శ్రవ శ్రీనివాస్ గారికి, అందరికీ, వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. June 21st వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. కొంచెం ముందుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంచెం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. బట్ స్టిల్ అవర్ ఇంటెన్షన్ ఈస్ టు గివ్ ఆడియన్స్ ద టైమ్ టు నో అబౌట్ దిస్ ఫిలిం. ఈ సినిమా గురించి తెలియాలి అందరికీ. అట్లీస్ట్ ఈ ఈవెంట్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని కొంచెం యూనో ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంది. సో వీ హ్యావ్ గుడ్ ఎనఫ్ టైం. ఈ మిగతా రోజుల్లో త్రూ దిస్ ఈవెంట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతామని ఆశిస్తున్నాను. అండ్ 21st సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో డు నాట్ మిస్ టు వాచ్ దిస్ ఫిలిం. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. నేను కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నాకు బాలా గారు పిలిచి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక రెగ్యులర్ తెలుగు ఫిలిం లాగా అయితే అనిపించలేదు. ఐ థాట్ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అవుతుంది. అంటే మీరు టీజర్ చూసిన, సాంగ్స్ చూసిన, ఇట్స్ నాట్ అ రెగ్యులర్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. బికాస్ బాలా గారు కేమ్ ఫ్రమ్ యుఎస్, ఆయన హాలీవుడ్లో చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి. సో హీ బాట్ దట్ చిన్న హాలీవుడ్ టింజ్ ఉంటుంది ఈ సినిమాలో, బీట్ ఇన్ ద స్టోరీ టెల్లింగ్, బీట్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో. సో I would firstly want to thank Bala sir for giving this wonderful opportunity. ఇంకా ఎన్ని సినిమా చేసినా హనీమూన్ ఎక్స్ప్రెస్ విల్ డెఫినెట్లీ బి అ స్పెషల్ ఫిలిం ఫర్ మెనీ రీజన్స్. ఆ రీజన్స్ ప్రాబబ్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తాను. బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం. బికాస్ ఐ హ్యాడ్ సో మచ్ టు డూ ఇన్ ద ఫిలిం. లాట్ ఆఫ్ ఎమోషన్స్. ద గ్రాఫ్ ఇస్ లైక్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. సో ఒక యాక్టర్కి అన్ని కైండ్ ఆఫ్ వేరియేషన్స్ చేయగలిగే సినిమా దొరికినప్పుడు ఇట్స్ లైక్ ఒక దాహం తీరినట్టు ఉంటుంది. సో దిస్ వాజ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ మీ. అండ్ thank you, Bala sir. Thank you for this wonderful opportunity. Irrespective of the result of the film, any actor, any director, ఎవరైనా సినిమా మంచి సక్సెస్ కావాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. బట్ ఇప్పుడున్న టైమ్స్లో nobody can predict the future of a film. But irrespective of this film, Hannibal Express is going to be a very special movie for me. రిపోర్టర్లు వచ్చిన, టీవీలు వచ్చినా కూడా జనాలు విపరీతంగా చూస్తారు ఈ సినిమాని. ఎందుకంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. ఇప్పటి జనరేషన్కి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలేషన్స్ మీద వచ్చే ఏ సినిమాలైనా జనాలకి బాగా దగ్గరగా కనెక్ట్ అవుతాయి, వెరీ రిలేటబుల్ ఉంటాయి. సో ఇందులో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ వెరీ రిలేటబుల్ టు అస్. లవ్లో ఉన్న వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, ఫ్రెష్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న 10 ఏళ్ళు అయిన వాళ్ళు, అందరికీ దెర్ ఇస్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం. అట్లాంటి నేను మెసేజ్ ఇస్తున్నామని కాదు, బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ take from this film. That is also his expertise. అంటే ఆయన నిన్న మొన్న సినిమాలోకి వచ్చి అలా సినిమా చేసేసి మెసేజ్ చేస్తున్నాడు. హీ హాస్ సీన్ హిస్ లైఫ్ ఇన్ పర్సనల్ లైఫ్. సినిమా ద్వారా చూసారు, అన్ని చూసి ఆ విజ్డమ్, ఆ ఎక్స్పెక్టేషన్తో చేశారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ కనెక్టింగ్. నెక్స్ట్ పర్సన్ ఐ షుడ్ టాక్ ఇస్ కళ్యాణి మాల గారు. నాకు చాలా ఇష్టం కళ్యాణి మాల గారు అంటే, ఆయన పాటలు అంటే. I always wanted to work with him. ఈ సినిమా ద్వారా నాకు ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. కళ్యాణి గారు కూడా చెప్పాను నేను. అన్ఫార్చునేట్లీ నేను వస్తాను అనుకున్నా, ఐ థాట్ ఇట్ బి హియర్. బట్ సార్ ఇది మీరు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. మీతో పనిచేయాలన్న కోరిక నాకు ఈ సినిమా ద్వారా తీరింది. ఆల్ ది సాంగ్స్ ఆర్ ఆన్ మై స్పాటిఫై లిస్ట్. నేను ఖచ్చితంగా రోజుకి ఒకసారి వింటాను. సచ్ అన్ అమేజింగ్ మ్యూజిక్. మిగతా పాటలు ఇష్టము. అందులో ఇంకా నా సినిమా పాటలు అనేసరికి నాకు ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ మీ పాటల మీద. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్
Kittu Sapavara single cut has given amazing lyrics. నాకు సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు తర్వాత ఎప్పుడైనా కలిసి బాలా గారు చెప్తున్నారు హీ ఆల్సో యూస్ టు సే కొన్ని లిరిక్స్ ఇలా చేస్తున్నామని. ఆయన భాష సంస్కృతి అంటే హీ లవ్స్ ఇట్ వెరీ మచ్. ఇంతకుముందు మనం చూసాం గాట్ వెరీ ఎమోషనల్ అబౌట్ బీయింగ్ హియర్ డూయింగ్ దిస్ ఫిలిం. సో ఆయనకు భాష మీద ఒక ప్రీతి అండ్ శ్రీనివాస సీతారామ శాస్త్రి గారి ప్రేమ అన్ని ఒకసారి మళ్ళీ తన పాటల్లో మ్యూజిక్ లో లిరిక్స్ లో ఉండాలని చెప్పి చాలా మంచిగా రాయించుకున్నారు. అండ్ థ్యాంక్ యూ కిట్టు ఫర్ ది అమేజింగ్ లిరిక్స్. మ్యూజిక్ తో పాటు మనము వీ కెన్ ఎంజాయ్ పాటల్లో వచ్చే పదాలను కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ సింగర్స్. దీపు థ్యాంక్ యూ సో మచ్. దట్ యాడ్లింగ్ వాజ్ అమేజింగ్. అనురాగ్ ఇంతమంది సినిమాలో కూడా రావడం మళ్ళీ దీనిలో రావడం. అండ్ థ్యాంక్ యూ సునీత గారు. అండ్ స్ఫూర్తి, వాట్ అన్ అమేజింగ్ టాలెంట్ దిస్ గర్ల్ ఇస్. ఉండిపోరాదు ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్, బట్ హనీమూన్ ఎక్స్ప్రెస్ టైటిల్ ట్రాక్ యూ జస్ట్ కిల్డ్ ఇట్. షీస్ అ బంచ్ ఆఫ్ టాలెంట్. ఆల్ ది వెరీ బెస్ట్. యూ కీప్ రాకింగ్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా. అండ్ most importantly, he is the cinematographer, Sista, this guy. For the first time I felt నేను స్క్రీన్ మీద అంటే బేసికలీ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అనిపిస్తుండే నాకు. బట్ ఈ సినిమాలో హీ మేడ్ షూర్ ప్రతి ఫ్రేమ్ లో నేను మంచిగా కనిపించడానికి సిస్లా సార్ ఈస్ ది సోల్ రీజన్. అండ్ పర్సన్ అండ్ హీ ఆల్సో టీచర్స్ సినిమాటోగ్రఫీ ఇన్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్. సో దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు వర్క్ విత్ సిస్లా సార్. అండ్ ఈ ప్రాసెస్ లో హీస్ బికమ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అండ్ ఎ గ్రేట్ టీచర్ ఫర్ మీ. కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, లైటింగ్ ఎలా ఉంటుంది, సో నువ్వు యాజ్ అన్ యాక్టర్ హౌ యూ షుడ్ టేక్ ద లైట్, హౌ యూ షుడ్ ఎట్లా నిల్చోవాలి, ఆల్ దీస్ టెక్నిక్స్ దట్ హీ టోల్డ్ మీ విల్ హెల్ప్ మీ త్రూ మై కెరియర్. ఈ ప్రాంగణంలో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సిస్లా సార్. చాలాసార్లు చెప్పాను బట్ ఆన్ స్టేజ్ ఎప్పుడు వారు. థ్యాంక్ యూ సిస్లా సార్. అండ్ హిస్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సార్. చైతన్యరావు గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దామండి. సార్ అయిపోలేదు అది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడుతున్నాం, మేము కొలీగ్స్ అని చెప్దాం అనుకున్నా, ఫ్రెండ్స్ అని చెప్దాం అనుకున్నా, ఏదో రాసుకొని వచ్చా బట్ లీక్ ద క్వశ్చన్ పేపర్ బేసిక్లీ. థ్యాంక్ యూ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ది ఆపర్చునిటీ. హెబ్బా అండ్ చైతన్య, లవ్ యూ. వా సూపర్. ఇక సిస్లా విఎంకే గారి తండ్రి గారు కూడా ఆర్కే టెలిషోస్ గౌరవనీయ దర్శకులు రాఘవేంద్ర. Good afternoon everybody. I've done this a whole bunch of times but I still get nervous giving this speech each time, so I'm going to keep it crisp. Thank you to all the guests for being here to come support our film. It means the world to us. Honeymoon Express is releasing on the 21st of June. It's been a very interesting journey. It's been a very exciting project to be a part of, and I'm very grateful to Bala sir for giving us this opportunity. Honeymoon Express releases on 21st June. Please do go watch it, and thank you to everyone present here for supporting this film. టీజర్ అండ్ సాంగ్స్ ఆసమ్. అంటే చెప్పాలంటే చాలా ఇంప్రెసివ్గా కొత్తగా మీరు అన్నట్టు కంటెంట్ కూడా చాలా మంది బాగా ఇష్టపడే కంటెంట్ తీసుకొచ్చారు. డైరెక్టర్ గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్. సో చైతన్య గారికి నా క్వశ్చన్. సో ఇందాకే అన్నారు కదా నెలకు ఒకసారి వస్తున్నారని, సో అలా కంటిన్యూ చేయండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మీ యాక్టింగ్కి. థ్యాంక్ యూ. సో ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే ఈ కాన్సెప్ట్ మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఒక పాయింట్ ఉంటుంది, అరే భలే ఉంది అనే పాయింట్ ఏంటి, ఏం స్ట్రైక్ అయింది యాక్చువల్గా? వెరీ రిలేటబుల్. ఇప్పుడు కరెంట్ జరుగుతున్న రిలేషన్షిప్స్ కానివ్వండి, లేకపోతే మ్యారేజెస్ కానీ, డైవర్సెస్ కానివ్వండి, టీజర్లో మీరు చూసినట్టు సుహాసిని గారు చెప్తారు కదా, సుహాసిని బర్ని గారు ఉండి వెజ్జా నాన్ వెజ్జా అంటే డైవర్స్ అంటే ఫర్ ఎవ్రీథింగ్ డైవర్స్ హ్యాస్ బికమ్ ఏటీఎం కార్డులో అయిపోయింది. నా కోపం వస్తే ఇమీడియట్గా తీసేసి అక్కడ. సో అట్లాంటి టైమ్స్లో బాగా ఇలాంటి స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది ఆర్. అంటే నేనేదో చెప్తే వాళ్ళు చూసేసి మారిపోతారని కాదు, బట్ ఇప్పుడున్న టైమ్స్కి, ఇప్పుడున్న జనరేషన్స్కి ఇట్లాంటి సినిమా చేస్తే జనాలు కనెక్ట్ అవుతుంది.
కనెక్ట్ అవుతా సినిమా హిట్ అవుతుంది అని ఒక స్వార్థంతో చేశాను అంతే. హెబ్బా గారు Hi. ఎలా ఉన్నారు? I'm fine, sir. Thank you. Thank you. So, in this movie, your character is very nice character. So, when the director narrated you the story, so how you felt? What character? What the point actually you liked? The point? Which point? That point I cannot tell. I've been instructed by the director to not talk about that point. Yeah. But that point is worth waiting for. That much I can tell you. The experience with Chaitanya Garu, can you share? So we both have that similar point that we cannot share. So working with him, and you know, because 90% of the film is only both of us. So all of my work was with him. It was a lot of fun. It was a lot of challenge, and it was very interesting working with him. He's a very good actor. It was a pleasure working. ఎస్ డైరెక్టర్ గారు, నా క్వశ్చన్ మీకు ఏంటంటే 21st అనేది చాలా ఇంపార్టెంట్ డేట్. అలా చూస్తుంటే చాలా సినిమాలు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సినిమా బజ్ అనేది. సో ఈ డేట్ గురించి ఇంకొంచెం నేను చెప్తాను. 31 కుమార్ 21 జూన్ 21. అదే అందులో అందుకే చాలా లక్కీ నెంబర్ 21. సార్ ఇప్పుడు కాంటెంట్ ఈజ్ అ కింగ్ అంటారా, లేదంటే బడ్జెట్ ఈజ్ అ కింగ్ అంటారా? మీరు ఏమంటారు? చిన్న సినిమా పెద్ద సినిమా అని చాలా వేరియేషన్ చూపిస్తారు. ఒక 100 కోట్లు పెడితే పెద్ద సినిమా, ఒక 10 కోట్లు పెడితే చిన్న సినిమా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ? ద కాంటెంట్ ఈజ్ అ కింగ్ ఆర్ ద మనీ ఈజ్ అ కింగ్? వాట్? నేను ప్రేక్షకుడిగా చెప్పాలంటే, నేను టికెట్ కొనుక్కున్నప్పుడు నాకు ఫుల్ మీల్స్ లాగా పెట్టిన మనీలో ఫుల్ మీల్స్ లాగా ఫుల్ఫిల్లింగ్ గా హ్యాపీగా ఉన్న సినిమా ఏ బడ్జెట్ అయినా కూడా నాకు సంతోషంగా చూస్తా కదా. ఈ మధ్య మలయాళం ఫిల్మ్స్ చాలా ఆడాయి, తెలుగు సినిమా బలగం ఆడింది అద్భుతంగా. ఆ సినిమాలన్నీ కూడా పెద్ద బడ్జెట్ కాదు. అష్టాచమ్మ సినిమా ఆడింది, అద్భుతంగా ఆడింది, చిన్న బడ్జెట్ ఫిల్మ్. అండ్ హాలీవుడ్లో కూడా టైటానిక్ ఫిల్మ్ ఆడుతున్న టైంలో టైటానిక్ వేవ్స్ క్రియేట్ చేస్తుంది ప్రపంచం అంతా. ఫుల్ మాంటీ అని ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకటి ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, టైటానిక్తో కంపీట్ చేసింది. చేసి వాళ్ళు 9 మిలియన్స్ పెడితే వాళ్ళకి 50 మిలియన్స్ 60 మిలియన్స్ వచ్చాయి. అప్పుడు టైటానిక్ ప్రొడ్యూసర్స్ అన్నారు వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది పర్సంటేజ్ వైజ్ మాకంటే అన్నారు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ సేమ్ చూసిన వాళ్ళు. టైటానిక్ ఎంతమంది చూసారో ఫుల్ మాంటీ కూడా అంతమంది చూసారు. సో ఇన్ ద సేమ్ వే మనీ అనేది ఒక సపరేట్ ఆస్పెక్ట్ అండి, జస్ట్ అఫోర్డబిలిటీ అంతే. బట్ కంటెంట్ అనేది కింద అలాంటి మాటలు వాడడం, కానీ కంటెంట్ కోసమే మనం సినిమా చూస్తాం అనుకుంటున్నాను నేను. అంటే మన కథ కానీ, మనకు తెలిసిన కథ కానీ, ఒక జీవిత సత్యం కానీ ఏదైనా చెప్తారా, నేను చూసి చాలా ముచ్చటపడతానా, ఆనందపడతానా, ఎమోషనల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానా అన్నది మనం వెతుక్కుంటాం కథల్లో. ఆ కథ ఏ బడ్జెట్లో చెప్పారు అనేది ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు అని నేను అనుకుంటున్నాను. ఈ పాన్ ఇండియా అనేది కానీ, లో బడ్జెట్, హై బడ్జెట్, ఈ టర్మినాలజీ అంతా కేవలం మన ప్రొడక్షన్ కన్వీనియన్స్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కన్వీనియన్స్ కోసం బిజినెస్ టర్మ్స్. ఫిల్మ్ మేకింగ్ ఎండేవర్కి వస్తే కథ చెప్పడం, కథనం ఎలా ఉంటుంది, నటీనటులు ఎలా చేశారు, పాత్రకి న్యాయం చేశారా, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, చూడడానికి బాగుందా, వినడానికి బాగుందా, పాటలు బాగున్నాయా, మళ్ళీ నేను చూస్తానా, చూసి 10 మందికి చెప్తానా, ఈ ఆస్పెక్ట్సే వర్క్ చేస్తాయండి ఏ సినిమాకైనా కూడా. దిస్ ఇస్ వాట్ ఐ థింక్. అంటే సినిమా చేయడం చాలా ఈజీ అంటారు, ప్రమోషన్ చేయడం చాలా కష్టం అంటారు కదా. సో మీకు ఎలా కుదిరింది? తీయడం ఈజీయా లేదా ప్రమోషన్ కష్టపడింది? ఎలా ఉందంట? తీయడంలోనూ ప్రమోషన్లోనూ కష్టాలు, నష్టాలు, హ్యాపీ మూమెంట్స్ అన్నీ కలిసి ఉగాది పచ్చళ్ళగా ఉన్నాయండి. మేము తీస్తున్నప్పుడు కూడా చైతన్యరావు గారు, హెబ్బా పటేల్ గారిని కలపడం అనేది ఒక మిరకిల్. ఎందుకంటే ఆయన జోన్ వేరు, జోన్ వేరు, సడన్ గా తీసుకొచ్చి దాన్ని కుమారి 21F తీసుకొచ్చి 30/21 అనే జోన్ లో నుంచి ఈయన్ని తీసుకొచ్చి ఈ ఇద్దరు ఐకాన్స్ కూడా కలిపి ఒకే ఫిల్మ్ చూడడం అంటే అది కష్టమైన పని కదా. సో ఆ ఎస్ అనేంత వరకు కష్టం తెలిసింది. తర్వాత వాళ్ళు ఓకే అనేసిన తర్వాత హ్యాపీగా వర్క్ చేసాము. మేము కలిసి వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల అప్స్, డౌన్స్, క్రియేటివ్ ఛాలెంజెస్ అండ్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్, టైం కన్స్ట్రెయింట్స్, ఇలాగా ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. తీయడంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో ప్రమోషన్లో కూడా అన్ని కష్టాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ టు అక్కినేని నాగార్జున గారు. ఆయన సడన్గా గ్రీన్ ఫ్లాగ్ ఫస్ట్ గ్రీన్ లైట్ చేశారు మాకు. తర్వాత అమల్ గారు ఇప్పుడు ఈ క్యాంపెయిన్కి గ్రీన్ లైట్ చేశారు. అండ్ అడవి శేష్ గారు హెల్ప్ చేశారు, మనకి రామ్ గోపాల్ వర్మ గారు హెల్ప్ చేశారు, ఇంకా కె రాఘవేంద్రరావు గారు హెల్ప్ చేశారు. ఇంకా యూ కెన్ నేమ్ లైక్ ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ స్టార్టెడ్ బ్లెస్సింగ్ అస్ వన్ బై వన్. దే ఆల్ లవ్ దీస్ యాక్టర్స్, దే ఆల్ లవ్ భరణి గారు, సుహాసిని గారు, ఆలీ గారు, వాళ్ళందరినీ చూసి, కళ్యాణ్ మలిక్ గారిని చూసి స్ఫూర్తి పాట విని అన్ని ఎలిమెంట్స్ చూసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అందుకని వాళ్ళందరి సపోర్ట్స్తో కష్టాలు కూడా కొంచెం హ్యాపీగానే దాటుతున్నాం సో ఫార్. ఇక్కడ వరకు వచ్చాము.
ఇది మీరు ఏ టైం అయినా పెట్టండి, ప్రీ రిలీజ్ అనండి లేకపోతే ప్రెస్ మీట్ అనండి, ఇది ఆడియన్స్కి మేమున్నాము, మా దగ్గర ఒక కథ ఉంది మీకు చూపిస్తాము అని మీ ద్వారా వెళ్ళడానికి ఒక అవకాశం. ఇంతవరకు వచ్చాం. దట్స్ వాట్ ఐ వుడ్ సే.